guys, welcome back to our channel Rahul Gamer YT5981. సో guys, ఇప్పుడైతే మనమైతే ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం బిఆర్ మ్యాచ్. అండ్ చాలా 2-3 months అయిపోయాక నేను మళ్ళీ పోస్ట్ చేశాను అనుకుంటా మన వీడియో. అండ్ ఇప్పుడైతే మనం బిఆర్ మ్యాచ్లోకి అయితే ఆడబోతున్నాం. సో మ్యాచ్లోకి వెళ్ళిపోదామా? మ్యాచ్లోకి వచ్చేసాం కూడా. వావ్, ఫ్రీ ఫైర్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామప్పా? సరే, కొంచెం టైం ఉంది మనకి. ఎట్లా 32 మనం ఎక్కడ దిగుదామో లొకేషన్ అయితే పెట్టుకుందాం. మనకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ పీకే. అండ్ నేను ఇన్ని రోజులు ఫ్రీ ఫైర్ ఆడలేదు, అందుకనే నా ర్యాంక్ అంతా డౌన్ అయిపోయింది. ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు కొంచెం. ఇది బిఆర్ ర్యాంక్ మ్యాచ్ అనమాట. అండ్ మన థర్డ్ ఆయనకైతే మనకి ల్యాండింగ్ వచ్చింది. నేను ఫస్ట్ కదా, నాకు రావాలి కదా. ఈయన మనం చెప్పినట్టు దిగుతాడు అనుకుంటా. మనమైతే ఇప్పుడు పీక్ అయితే లొకేషన్ పెడుతున్నాం. వాళ్ళు వేరే చోట దింపితే మనం అన్ఫాలో కొట్టేసుకొని వెళ్ళిపోదాం. పీక్కి వెళ్తున్నాడా? పీక్కి వెళ్తున్నాడు. అరే ఇక్కడనే ల్యాండ్ అవుట్ చేసేసిండు. నేనైతే అన్ఫాలో చేసేసి నేను కూడా వాళ్ళతోనే దిగుతున్నా. అండ్ చాలా సారీ గైస్, ఇప్పటి నుంచి వీక్కి ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా, లేకపోతే 2-3 daysకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఇప్పుడైతే మనమైతే లూట్ అయితే చేసుకుంటున్నాం గన్స్ని, ఎందుకంటే మన దగ్గర ఏం గన్స్ లేవు. అరే ఎన్ని ఉన్నాయి గన్ మనకు వాడడానికి రాదంతా. నాకైతే ఈ గన్ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి ఇదైతే వచ్చింది. సో ఇప్పుడైతే మనకైతే 0 kills ఉన్నాయి. మ్యాచ్లో అయితే 1 kill, సెకండ్ కిల్ కూడా వచ్చేదనుకుంటా గాయస్. మనమే వద్దనుకుంటున్నామేమో. ఆయన వెళ్ళిపోతుండు. సో ఫస్ట్ అయితే ఒక క్యారెక్టర్, ఒక ప్లేయర్ని అయితే అవుట్ చేసేసా. ఇది సెకండ్ ప్లేయర్. మీన్స్ అయితే మనకు 2 kills వచ్చాయి. వావ్, 2 kills గాయస్. మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మనమైతే 2 kills అయితే కొట్టేసాం. అండ్ అక్కడ ఎవరు పోతురు, వాళ్ళని మనం నాక్ చేసినామా, 4th వాళ్ళు నాక్ చేసిరా? గాయస్, 4th వాళ్ళకే కిల్ వచ్చింది. సో మనకైతే ఇంకా 2 kills. ఇప్పుడైతే మనమైతే పీక్ నియర్ బై ఉన్న కొన్ని లొకేషన్స్కి అయితే వెళ్ళబోతున్నాం ఈ మ్యాచ్లో. పీక్కి కొంచెం దూరం, అక్కడ ఎవరు ఎనిమిస్ ఫైట్ చేస్తున్నట్టు. మనం ఇటు నుంచి వెళ్తాం, మన స్టైల్ అదే. అండ్ మనమైతే ఇప్పుడు అక్కడ ఉన్నారు గాయస్ ఎనిమిస్. మన లాంగ్ రేంజ్ అనేది లాంగ్ రేంజ్ గన్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది ఆయన ఎక్కడికో, మనం కొట్టే లోపట్ల. ఏడబ్బా, ఈడున్నాడు గాయస్. ఓకే, ఇప్పుడైతే ఆయన కొంచెం దగ్గరకు వచ్చేసాడు కాబట్టి మనం మన నార్మల్ మళ్ళీ రాంగ్ లైన్ 3rd kill అయితే మనం కొట్టేసాం గాయస్. నేను ఫ్రీ ఫైర్ చాలా రోజులైంది ఆడక. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ పీక్కి రిటర్న్ అయ్యేదామా? పీకే రిటర్న్ అవుతున్నా గాయస్ నేనైతే, ఎందుకంటే అక్కడ కిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తా. ఎనిమీస్ ఉన్నారేమో. అండ్ ఇప్పుడైతే అప్పుడు మనకు 50 ఉండేగా, ఇప్పుడు 10 members తగ్గిపోయారు. కానీ అలా నేను కొట్టింది 3 kills. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయినా కొద్దిసేపు అయినా మన వాళ్ళెవరు నాకౌట్ కాలేదు, అంటే అవుట్ కాలేదు. ఇక్కడ ఇంకా ఎనిమి దొరికిండు, ఆగండి కొడతా. ఆయన 4th member దగ్గరికి వెళ్తుండు. అండ్ మీకు ఇలానే ఫ్రీ ఫైర్ వీడియోస్ అండ్ వేరే గేమ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను హార్స్ పట్టుకొని ఇంత ఫాస్ట్గా రన్ చేస్తుండు. ఓకే, ఈడైతే మనకు ఒక కిల్ అయితే దొరికింది, నాక్ అయిపోయిండు. ఇప్పుడైతే మనకి 39 ఉన్నారు, మనకైతే 4 kills అనమాట. మనమైతే ఇప్పుడు ఈ కార్లోకి ఎక్కుదాం. నీ కార్ కంటే హార్స్ తొందర వెళ్తుంది ఏంది గాయస్. ఈ సెకండ్ ఆయనకు ప్లేస్ లేదు పాపం, ఇటు 2-seaterగా.
ఎనిమి హెల్త్ అంతా పోయే. హాఫ్ ఆఫ్ ద హెల్త్ ఖాళీ చేసిండు గాయస్. మనకేం కాదు, మనకి ఫాస్ట్ హెల్త్ అవుతుందిలేండి. వదిలేద్దాం, హెల్త్ని మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. మనమైతే ఇప్పుడు ఈ హార్స్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఈడెవరో ఎనిమి ఉన్నాడే. మనమైతే కొంచెం పక్కకి వెళ్ళి ఆగుదాం. ఆయన నాక్ అయినాక ఆగాల్సింది ఇంకా. ఆల్రెడీ నాక్ అయిపోయింది. నేను మిస్టేక్లీ ఇది పట్టుకున్నా. ఈ గన్ అయితే నాకు చాలా ఇష్టం. షార్ట్ రేంజ్లోకి వస్తే టంగ్ మన కొట్టవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకైతే 6 kills అయితే వచ్చేసాయి గైస్. అండ్ ఇక్కడ ఇంకో ఎనిమి ఉన్నాడు గాయస్. ఇక్కడ ఇంకా ఒక ఎనిమి ఉన్నాడు. అసలైనా మనం పట్టించుకోవట్లేదు. ఎక్కడున్నాము అని చూస్తున్నట్టుండ్రు. అండ్ ఇప్పుడు ఇంకో ఎనిమి ఏమైనా ఉంటారా ఈడ? ఎందుకంటే ఇక్కడ డ్రోన్ ఉంది కదా. బ్యాక్ సైడే నాకు ఒక ఎనిమి ఉన్నాడు. వామ్మో గాయ్స్, ఈయనేంది ఇంత పవర్ఫుల్గా వాడుతున్నా అనుకుంటా గాయస్. ఆ గన్ ఏందో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. అండ్ అక్కడైతే ఇంకో ఎనిమి కూడా ఉన్నాడు. మనకైతే 8 kills అయితే వచ్చేసాయి. అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే నాకు బూస్టింగ్ వస్తుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి. మన మెయిన్ ఛానల్లో అది మన RRR Gamer YT04లో అయితే మనకి 520 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. అండ్ ఇందులో కూడా 100 అయితే రావాలని కోరుకుంటున్నాను నేను. మనకైతే 8 ఉన్నారు. ఏం కాదు, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే, షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళే వస్తారు. సో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మనకైతే ఇప్పుడు 9 kills అయితే వచ్చేసాయి గాయస్. అండ్ 28 మెంబర్స్ అయితే ఉన్నారు. హార్స్తోని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా. థర్డ్ ఎనిమి ఉన్నాడు. కొట్టేస్తాడులే ఆయన. కొట్టేసిండా ఎనిమి డబ్బా. అలా నాక్ అయిపోయాడు. ఫ్రీ కిల్ కొట్టుకుందాం అనుకున్నా. సో గాయ్స్, తొందర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా యాడ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి, లేకపోతే 1-2 డేస్కి గ్యాప్ తీసుకున్న వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో అన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే తొందర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మనం ఓన్లీ ఫ్రీ ఫైరే ఆడం. ఎందుకంటే మన డిస్క్రిప్షన్ కూడా ఆల్ గేమ్స్ అని ఉంటుంది కాబట్టి మనం అన్ని గేమ్స్ ఆడతాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనం క్లాక్ టవర్లోకి అయితే వచ్చేసాం. క్లాక్ టవరేనా? క్లాక్ టవర్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మన 3rd మెంబర్ అయితే ఉన్నారు, 3rd టీమ్మేట్. టీమ్ వైప్అవుట్ కూడా చేశాడు. మనకి ఇంకా 9 kills. సరే, మనం రిటర్న్ వెళ్ళిపోదాం. జోన్ కూడా వచ్చేస్తుంది. హార్స్ వెనక వదిలేసిన అంటే అది నాకు కంట్రోలింగ్స్ రావట్లేదు హార్స్ది. సో ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక ఎట్లా యూస్ చేయాలి. అందుకని నేను వాక్ రూటే బెస్ట్. ఇప్పుడు మనకు ఆడదాకా వెళ్ళాలంటే మన హార్స్ ఇక్కడనే అయిపోయి జోన్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ మనము ఒక ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియా పేరు ఏందో తెలియదు. ఫ్యాక్టరీ గాయస్, ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎవరైనా ఎనిమీస్ ఉన్నారో లేదో చూసేసి వెళ్ళిపోదాం. ఎనిమీస్ ఎవరైనా ఉంటే కొట్టుకోవచ్చు, ఎనిమీస్ ఎవరు లేకపోతే వెళ్ళిపోవచ్చు. అందుకని నేను జస్ట్ వచ్చేసా. అండ్ అటు సైడ్ జోన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జోన్ నుంచి వచ్చేస్తారు కాబట్టి. మన 3rd మెంబర్ చూడండి గాయస్, 3rd టీమ్మేట్ అంత దూరం వెళ్ళిపోయాడు. అంటే మనమే ఇప్పుడు జోన్కి అందరికంటే దగ్గర ఉన్నది. లాస్ట్ అయితే పీక్లో అయితే పడింది లాస్ట్ జోన్. మనకిప్పుడు 9 kills అయితే ఉన్నాయి యాజ్ యూజువల్.
అండ్ నెక్స్ట్ 18 మెంబర్స్ అయితే ఉన్నారు. ఎవరో బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసిండు. మన 10th కిల్ అయితే కొట్టుకోబోతున్నాం ఇప్పుడు. వా గాయ్స్ 10th కిల్ కూడా కొట్టేసుకున్నాం గాయ్స్. నాకు తెలిసి మనమే లీడ్లో ఉందాం అనుకుంటా అందరికంటే. చూద్దాం లాస్ట్కి. అరే రీలోడ్ చేసుకుంటా గన్ని. రీలోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే గాయ్స్ మనం ఏం చేయబోతున్నామంటే పీక్ అయితే వెళ్ళబోతున్నాం. పీక్ మన లొకేషన్ అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ జోన్ అయితే ఈడనే పడింది కాబట్టి. నాకు ఇక్కడ భయం అవుతుంది గాయ్స్, ఎందుకంటే పీక్ పైన ఎవరైనా దిగిరాయని. పైన దిగుతే ఇంకా అయిపోయి. ఈ రాక్ని అందరు మన టీమ్మేట్స్ అందరు రాక్ని ఎక్కుతారుగా, మనం కూడా ఎక్కిద్దాం. ఎందుకు గాయ్స్ ఇది ఎక్కడానికి రావట్లే? అరే సరే ఇదంతా మనకు కాలే కానీ థర్డ్ టీమ్మేట్ని అయితే ఫాలో అయిపోదాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం మన గన్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఇన్ఫినిటీ బుల్లెట్స్ అయితే మనకు వచ్చేసాయి. లెవెల్ 99కి అయితే మన గన్ అయితే తీసుకువెళ్ళిపోయాం. ఎనిమీస్ ఎవరు కనిపిస్తారా? 7 మెంబర్సే ఉన్నారంట గాయ్స్. 7 మెంబర్స్. ఇంకా 3 మెంబర్స్ కొట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే మనము 4 మెంబర్స్కి 4 మెంబర్స్ ఉన్నారు మన టీంలో. సో ఇంకా 5 మెంబర్స్ అంట గాయ్స్. మీన్స్ ఇంకా 1 మెంబర్ అయితే బతుకున్నాడు. మన టీమ్మేట్ కాకుండా మన ఎనిమి 1 మెంబర్ అయితే ఉన్నాడు. సో బొయ్య అయితే కొట్టేద్దామైనా నాకు తెలిసి జోన్లోనే చనిపోతాడు అనుకుంటా. బొయ్య ఎవరు కొట్టిర్రా వాడిని? సో గాయ్స్ మనమైతే బొయ్య కొట్టేసాం మన ఫస్ట్ మ్యాచ్లోనే. మనది గోల్డ్ 1లో ఉంది ర్యాంక్ అయితే. ఇంత ఏమైనా పెరుగుతుంది ఏంది ప్లస్. గాయ్స్ గోల్డ్ 2కి అయితే వచ్చేసాం. మీరు ఇలానే మన వీడియోస్కి సపోర్ట్ చేస్తే మనం డైమండ్ వరకు వెళ్ళిపోదాం. అండ్ నాకైతే 10 kills, మన సెకండ్ ఆయనకైతే 4, ఫోర్త్ ఆయనకి ఏమో 5, థర్డ్ ఆయనకి 4. సో ఇప్పటికైతే ఇంతే గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో అయితే కలుద్దాం. సో మనకైతే 1 వచ్చేసాయి. సో బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.